హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు మరో ధర్మ సందేహం ఏమిటి అంటే చాలా మంది అభివృద్ధి చెందాలి అంటే అది ఏ రకమైన అభివృద్ధి అన్నా కానివ్వండి, కెరీర్లో అభివృద్ధి చెందాలి అంటే, వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే, ధన ప్రాప్తి కలగాలి అంటే, ఏదైనా వృద్ధి చెందాలి అంటే అసలు ఏం చేయాలంటారు? ఏదైనా పూజలు ఉంటాయా, లేదా నిత్యం చేసే పనులు ఏమైనా ఉంటాయా, లేదా మనకు అసలు ధన ప్రాప్తి వృద్ధి వస్తుంది అన్న సూచనలు ఏమైనా కనిపిస్తాయి? వ్యాపారం ఒకటే కాదు. మనం చేస్తున్న దైనందిన జీవితంలో ప్రతి పని మనం ఏదో ఆశించే చేస్తుంటాం. చిన్నదైనా పెద్దదైనా ఉత్తరతః ఏదో మనకి కలిగిస్తుంది, ఏదో వస్తుంది అని. అయితే 8 విషయాలు మనస్సులో పెట్టుకొని మనం ముందుకు సాగితే మనం నిత్యము అభివృద్ధి పదంలో ఉంటాం. ఎందుకంటే ఇది ఇంతే, ఇంత అభివృద్ధిలో ఉన్నాము కనుక ఇంతకన్నా అభివృద్ధి ఉండదు అనేది ఏ విషయంలో లేదు. మీరు చదువు తీసుకోండి, ఎంత చదివినా మళ్ళీ అంత ఉంటుంది. ఏ విషయంలోనైనా అందులో మొట్టమొదటిది మానసికమైనటువంటి దృఢత్వం. నేను ఇది చెయ్యగలను, అది నిర్దుష్టంగా మొదలు నిర్ణయించుకోండి. మొదలు అక్కడనే దెబ్బ పడతారు చాలామంది. ఏమో ఈ ప్రయోజనం చేస్తే వస్తుందో రాదో, లేకపోతే ఎందుకంటే అనుమానంతో మునిగిపోతారు. అనుమానం అవసరం లేదు, అనుమానం పెద్ద రోగం అంటారు. అవసరం చేయగలుగుతాం, నిర్ణయం తీసుకొని ఉండండి. ఓకే. 2 ఆనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జితం. ఏది అనుకున్నామో అదే సంకల్పించండి. ఇది అయిపోతుంది అది అది సంకల్పించకండి, వద్దు. మీరు ఆ సంకల్పంలో అది ఉంటే ప్రమాదం. మీరు ఏది అనుకూలం అనుకుంటున్నారు అందుకని మన వాళ్ళు ఏమంటారు, థింక్ పాజిటివ్. మంచి విషయాల్ని, అభ్యుదయాన్ని, ఔన్నత్యాన్ని, గంభీరమైనటువంటి విజయాలని మీరు తలుస్తూ ఉంటే తలుస్తూ ఉంటే తలుస్తూ ఉంటే ఆ తీరానికి చేరుతారు. ఇది 2వది. 3వది నెవర్ నెగిటివ్ ఆలోచనను దగ్గరికి ఎప్పుడు రానియద్దు. ఎందుకంటే ఎన్నో దశల పరిణామాల తర్వాత మనం ఒక పరికరాన్ని చూస్తున్నాం. ఇది ఇలా మొదటి నుంచి రాదుగా. దాని పరిణామ దశల్లో ప్రతి దశని మనం చూస్తుంటాం. ఈ సాక్షిగా ఉన్న మనం ఇప్పుడున్న స్థితిని అనుభవిస్తున్నాం. ఇది ఫైనల్ కాకపోవచ్చు, మళ్ళీ దీని ఉత్తరతః మరో అద్భుతం చూడగలుగుతాం. ఎందుకు వాడు అక్కడతో ఆగట్లే. ఆలోచన పరిణితి అంటే మెచ్యూరిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అది పెరుగుతూ ఉంది, వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధిని ఆపద్దు ఎప్పుడైనా. ఇది 4వ పాయింట్. 5వది భగవత్ చింతన. ఇది పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే దీనివల్ల ఏం ఆనందం అంటే ఫెయిల్యూర్ అనే భయం ఉండదు. ఒకవేళ అద్భుతం సాధించేసాము, నా వల్ల అయిందనే గర్వం రాకుండా ఉంటుంది. ఇది 2. 6వ విషయం పెద్దల పట్ల. అంటే ఆ విషయంలో కృషి చేసిన పెద్దలు ఉంటారు. వాళ్ళు కొంతమంది 1-2 రోజుల్లోనో, నెలల్లోనో, వారాల్లోనో స్థితికి చేరుకుంటారు. కొంతమంది కొన్ని ఏళ్ళు పరిశ్రమ చేస్తారు. దానివల్ల వాళ్ళని కూడా మనం విమర్శించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ స్థితి రావాలి మనకి, అది అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ అనుగ్రహం మనకు రావాలి, పెద్దలు ఆ విషయంలో. అందుకే మనం ఏ విషయంలో పనిచేస్తున్నామో ఆ విషయంలో పరిణతి చెందిన వాళ్ళని మనం గురువు గారుగా భావిస్తాం. అన్ని విషయాల్లో అంతే. ఓ మంచి ఆర్ట్ వేస్తున్నాం, మంచి పెద్ద ఆర్టిస్ట్ని చూడగానే అమ్మో ఆయనలాగా మనం చేయాలి. ఏదో ఒక ధ్వని అనుకరణ లాంటివి చేస్తున్నాం, ఓ వేణుమాధవ్ గారు బాగా చేస్తున్నారండి వారిలాగా. ఎందుకంటే ఆయనకేం వస్తుందంటే ఆయనకన్నా నేను బ్రహ్మాండం. తప్పండి. దానివల్ల మనం అంత తొందరగా ఆ స్థితికి చేరవచ్చు, చేరకపోవచ్చు. అన్నిటికన్నా గొప్పనైంది, ప్రధానమైంది నిరంతర శ్రమ. అది ఆ గట్టున చేరే వరకు చేయాల్సింది, చేరిన తర్వాత కూడా సాగించాల్సింది. ఈ 8 సూత్రాలు పెద్దలు చెప్పిన మాటలు. ఇది వ్యాపారంలో వీటికి దైవ చింతన అనేది ఒక పెద్ద నట్టు,
పెద్దల అనుగ్రహం అనేది మరో పెద్ద నట్టు. ఓకే. ఈ 2 నట్లు గట్టిగా బిగించుకొని మిగతావి కనుక శాశ్వతంగా చేస్తున్నట్టయితే మరొకరు అనే పోటీ లేని స్థితిలో ఈ ప్రయోజకుడు ఉండి తీరుతాడు. ఓకే. చాలా బాగా చెప్పారు. అసలు కుండ బద్దలు కొట్టేశారండి. అంత బాగా చెప్పారు. ఈ దేన్ని మనం తీసుకోవాలి, ముందుగా మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుంటేనే మన అభివృద్ధి కానివ్వండి, మనం నడిచే నడకలో కానివ్వండి, నడతలో కానివ్వండి మార్పులు వస్తాయి. ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఆ 8 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల్లాగా ఫాలో అవ్వండి. అభివృద్ధి మీ వెంటే ఉంటుంది. చాలా నచ్చుతుంది అందరికీ వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.